ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై అనిశ్చితి ఇంకా తొలగలేదు. ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినప్పటికీ హైకోర్టు తీర్పు వరకు షెడ్యూల్పై స్పష్టత రానుంది. గత నెలలో విడుదలైన ఎన్నికల షెడ్యూల్ బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించడం వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నవంబర్ 3న హైకోర్టు కీలక విచారణ జరగనుంది. ఈ తీర్పు ఏ దిశగా వచ్చినా ఎన్నికలు వాయిదా పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే 2 మార్గాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. హైకోర్టు స్టే ఎత్తివేస్తే 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతాయి. కానీ స్టే కొనసాగితే 23% కోటా ప్రకారమే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ప్రభుత్వం ఈ విషయంలో చట్టపరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు కేసు తిరిగి హైకోర్టుకు వెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 7న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఆ సమావేశంలోనే ఎన్నికల షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయమని ఆదేశించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల ప్రక్రియకు ముందు ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలుపై దృష్టి సారించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో రబీ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఆర్థిక లబ్ధి అందించేందుకు 9,000 కోట్ల నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. సుమారు 67 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆర్థిక లావాదేవీలు చేయడం సాధ్యం కాకపోవడంతో రబీ సీజన్ ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా కూడా కీలకంగా మారాయి. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడంతో హైకోర్టు తీర్పుపై అందరి దృష్టి నిలిచింది. తీర్పు ఏ దిశలో వచ్చినా ప్రభుత్వం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.